ఏంది భయ్ అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా? మీ ఇంట్లో ఇగిలిగిన మిగులితే ఏం చేస్తారు? మా ఇంట్లో అయితే గిట్ల ఉప్మా లెక్క చేస్తారన్నట్టు ఖతర్నాకుంటది. ఎగ్జాక్ట్‌లీ మీరందరూ అనుకున్నట్టే 'సూర్యవంశం' సినిమాలో మీనా చేస్తాడు చూడుర్రి గట్లనే అన్నట్టు. నాకైతే ఎస్పెషల్లీ ఇడ్లీ కంటే కూడా ఇడ్లీ ఉప్మానే ఇష్టం అన్నట్టు చాలా మంచిగుంటది. చాలా ఈజీ కూడా పాండ్రి మా అమ్మ చేసి చూపిస్తదంట. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర మంచిగా గోలించుకున్న తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోరా. అవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగుంటది అన్నట్టు. మంచిగా రవ్వకి కారం తగులుతుంటే జబర్దస్త్ ఉంటది. ఇక మొత్తం అంతా పెసరపప్పు ఇవి ఎర్రగా గోలించుకోవాలన్నట్టు. అది దవడ కింద తగులుతా ఉంటే ఆ ఉప్మాలో టేస్ట్ ఉంటది చూడుర్రి కత్తర్రాకుంటది. ఈ ఎర్రగా గోలినాక కళ్యామాకు సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు అట్లనే అల్లం ఎల్లిగడ్డ ముద్ద వేసుకొని మంచిగా గోలించుకోరి. ఇలా లాస్ట్‌కి మొత్తం అంతా పసుపు, ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలకు, మిరపకాయలకు అన్నిటికి పడతది అన్నట్టు. ఇక తర్వాత మనం ఏం చేసుకోవాలి ఇడ్లీలు చల్లగా ఉంటాయి కదా! చల్లయి మంచిగుంటాయి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవి కూడా వేసుకుంటే ఇంకా పొడి పొడి వస్తది అన్నట్టు. మంచిగా ఇందులో ఏసేసి కలుపుకోవాలన్నట్టు. జర్రంత వేడైన తర్వాత కొత్తిమీర వేసుకున్నారనుకోరి ఇడ్లీ ఉప్మా అయితే ఖతర్నాకుంటది. ఈ పారి మీ ఇంట్లో ఇడ్లీ గిట్ల మిగిలితే గిట్ల ట్రై చేయండి. చాలా మంచిగుంటది. ఒక వెరైటీ టిఫిన్ లెక్క ఉంటది. టేస్ట్ అయితే ఖతర్నాకుంటది. ఇంతకి మీకు ఇష్టమైతే కామెంట్ చేయరి.